తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సో గతంలోనే దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి ఏదైతే ఇల్లులు ఉన్నాయో దాదాపు 255 పైచిలుకు ఇల్లులకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. 30 రోజులలో మీరు ఆ ఇల్లులను కూల్చేయండి, 30 రోజులలో మీరు ఇల్లులు కనుక కూల్చేయకపోతే 30 రోజుల తర్వాత మేమే వచ్చి ఆ ఇల్లులను కూల్చేసే ప్రయత్నం చేస్తాం, ఒకవేళ 30 రోజులలో మీరు ఇల్లును కూల్చకపోతే ఆ సామాన్లను తీసేయండి, మేము వచ్చి కూల్చేస్తామని కూడా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గతంలోనే ఒక నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు. సో దాదాపు ఈ రోజు నుండి 30వ రోజు కూడా కంప్లీట్ అయిపోయింది, నిన్నటి నుండి అయిపోయింది అనుకుంటే 30వ రోజు పూర్తయిపోయింది. మరి 30వ రోజు అయిపోయిన తర్వాత కూడా హైడ్రా ఎందుకు దూకుడు ప్రదర్శించట్లేదు, హైడ్రా ఎందుకు తిరుపతి రెడ్డి ఇల్లు దగ్గరికి పోవట్లేదు? దాదాపు వాళ్ళు దుర్గం చెరువు పక్కన 255 ఇల్లులకు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దీంట్లోకి దాదాపు ఒక 70 నుండి 65 ఇల్లులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు, కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్టు. అయితే తిరుపతి రెడ్డి కూడా స్టే ఆర్డర్ తెచ్చుకోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. స్టే ఆర్డర్ తెచ్చిండేమో కాబట్టి హైడ్రా దూకుడు ప్రదర్శించట్లేదు, హైడ్రా అందుకే పోవట్లేదు అనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది. సో ఇదే నేపథ్యంతో తిరుపతి రెడ్డి కూడా గతంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. నిజంగానే ఇది బఫర్ జోన్ లో FTL పరిధిలో కనుక ఉంటే వచ్చి కూల్ చేయండి, దాంట్లో అబ్జెక్షన్ లేదు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, నేను రెడీగా ఉన్నా, మీరు కూల్ చేసినా కూడా దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా అని చెప్పి గతంలోనే మాట్లాడే ప్రయత్నం కూడా చేసిండు. గవర్నమెంట్కి నేను అగెనిస్ట్ కాదు, గవర్నమెంట్కి నేను ఫేవర్గానే ఉంటా, గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్కి నేను కట్టుబడి ఉంటా అనేటటువంటి మాటలు కూడా గతంలో తిరుపతి రెడ్డి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు. సో రేవంత్ రెడ్డి కూడా ఆఖరికి మా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అది బఫర్ జోన్ లో ఉంటే కూల్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసినారు. అయితే ఇప్పుడు అది బఫర్ జోన్ లో పూర్తి స్థాయిలో కనబడుతున్నది. సో గతంలోనే 30 రోజుల వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్పినారు, ఫుల్ హోమ్ అంటే ఏదైతే బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో దాంట్లో కుటుంబ సభ్యులు కనుక నివసిస్తే వాటిని మేము కూల్చబోమని చెప్పినారు. సరే బాగానే ఉంది, సరే ఇప్పటికిప్పుడు మీరు అదే తిరుపతి రెడ్డికి సంబంధించి ఇల్లు చుట్టూన్నటువంటి అన్ని ఇల్లులకు మీరు ఇప్పుడు కూల్చమని చెప్పి ఒకవేళ చెప్పినా చెప్తారు, ఎందుకంటే దాంట్లో వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి కూల్చబోమంటారు కావచ్చు అనుకుందాం. కానీ మీరు 30 రోజుల బ్యాకే వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు, 30 రోజుల కిందనే మీరు నోటీస్ ఇచ్చి మీరు అన్ని ఖాళీ చేయమని చెప్పినారు. సో 30 రోజుల ఈ నోటీస్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు ఖాళీ చేయలేదు? కొన్ని ఇల్లులు ఖాళీ చేసే ప్రయత్నం చేశారట, కొన్ని ఇల్లులు ఖాళీ చేసారు, తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కూడా ఖాళీ అయిందనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో ఈ రోజు రేపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రేపు అనుకుంటే రేపు సండే ఆదివారం రోజు తిరుపతి రెడ్డి ఇల్లుని కూడా నేరమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చర్చ కూడా వినబడుతున్నది. ఒకసారి మీరు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు చూస్తే అది చాలా పెద్ద ఉంటుంది ఇల్లు. ఆ ఇల్లు తిరుపతి రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తిరుపతి రెడ్డి ఇంటికి పోతాడనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఆయన ఇల్లు మీరు చూడవచ్చు, దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ లోనే ఉంటుందట ఇల్లు, ఆ ఒడ్డుకు సంబంధించినటువంటి అంశంలోనే. తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు దుర్గం చెరువు దగ్గరనే ఉంటది అనేటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఒకసారి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు, సో ఇదే ఇల్లు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నది. సో చాలా పెద్ద ఇల్లు అట, సో అక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు అన్ని కూడా కట్టి ఉంటాయట, చాలా పెద్ద ఇల్లు. తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న ఇల్లును కూల్ చేయడానికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. రంగనాథ్ ఇప్పుడు కొత్త టీంతో బయలుదేరేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు, ఎందుకంటే రంగనాథ్ గతంలో GHMCకి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో ఆ విజిలెన్స్ అధికారులను వాళ్ళని పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే అమలపాలి ఏం చేసింది, GHMCకి సంబంధించినటువంటి కమిషనర్ ఎవరైతే GHMCలోకి వెళ్ళి హైడ్రాలో పనిచేస్తున్నటువంటి ఆ అధికారులు శాలరీలు ఆపేటటువంటి ప్రయత్నం చేసింది. వాళ్ళకి శాలరీలు ఇవ్వలేదు, మీరు జీతాలు తీసుకున్నట్టేమో GHMC కాడ, కానీ మీరు పనిచేసేదేమో హైడ్రా దగ్గర, కాబట్టి మీరు జీతాలు కూడా హైడ్రాలోనే తీసుకోండి, రంగనాథ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, GHMCకి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదనేటటువంటి ఒక అంశాన్ని అమలపాలి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇదే మూమెంట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక డిసిషన్ తీసుకున్నాడట, ఎట్టి పరిస్థితులలో ఎవరైతే GHMCకి సంబంధించిన అధికారులు హైడ్రాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోండి అంటే రిటర్న్ వెళ్ళిపోయారు, మళ్ళీ GHMCలో జాయిన్ అయినారు. అప్పుడు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఆ కొత్త టీం తోటి ఈ రోజు 3 కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఏది మేడ్చల్ కి సంబంధించినటువంటి దగ్గర, తర్వాత ఇటు జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి దగ్గర 3 కూల్చివేతలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. 3 కూల్చివేతలు ఒకటి సూర్యాపేట సైడ్, మహబూబాద్ సైడ్ కూడా నడుస్తున్నాయి.
ఎవరైతే అక్రమంగా చెరువుల పక్కన కట్టినటువంటి ఏదైతే అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టీంలతోటి కొత్త టీంలతోటి 3 కొత్త టీంలే జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే ఒకటి క్లీన్ చేసేటటువంటి టీం, ఒకటి ఎవరైనా ప్రజలు వస్తే అడ్డుకునేటటువంటి టీము, ఒకటి కూల్చివేతకు గురి చేసే టీము, ఒకటి అక్కడ సర్వే చేయాల్సినటువంటి టీము. దాదాపు 5-6 టీంలతో కొత్త టీంలతో రంగనాథ్ రెడీగా ఉన్నాడు. ఈ టీంలతోటి ఇప్పుడు ఆదివారం రోజు ఏదైతే స్టే ఆర్డర్ ఉన్నాయో స్టే ఆర్డర్ పైన కూడా రేవంత్ రెడ్డి ఆరాధించే ప్రయత్నం చేస్తున్నాడట. స్టే ఆర్డర్ ఏ విధంగా తెచ్చుకున్నారు, ఆ స్టేని కూడా మనం ఖచ్చితంగా కోర్టులో మనం ఖచ్చితంగా స్టే పైన కూడా మనం ఒక అంశాన్ని తెరపైకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ స్టే పైన మళ్ళీ ఎంక్వైరీ కమిటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ స్టేని మీరు రిటర్న్ ఫోకస్ చేయండి అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తూ సో రేపు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు ఖతమయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. నేలమట్టమయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. సో తిరుపతి రెడ్డి కూడా అది యాక్సెప్ట్ చేసినట్ట, బఫర్ జోన్ లో ఉంటే కూల్చేయండి ఇబ్బంది లేదని చెప్పి. సో ఇదే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు, చాలా పెద్ద ఇల్లు ఇది. సో ఇక్కడ బ్యానర్లు ఆ ఫ్లెక్సీలు కూడా మీకు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. సో ఇది బఫర్ జోన్ పరిధిలోనే ఉంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. తర్వాత కొన్ని 1 ఉన్నాయని కూడా 111 జియో కిందకే ఉంటాయట. చాలా ఇల్లులు 111 జియోలో కూడా ఉన్నాయట. అయితే ఇంకో అంశం ఏంటంటే ఇంకో లుకలుకలు కూడా కనబడుతున్నాయి. తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చేసింది అనుకో, మిగతా 250 ఇల్లు కూడా రేవంత్ రెడ్డి కూల్చేస్తాం. ఎందుకంటే నా సొంత అన్న ఇల్లునే కూల్చేసినాం, బఫర్ జోన్లో మా సొంత అన్న ఇల్లు ఉంటేనే కూల్చేసినాము. ఇక అందరి ఇల్లు కూడా కూల్చేయాల్సిందే కదా. ఓన్లీ తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లు చుట్టూ ఉన్నటువంటి ఇల్లులే కాదు, ఎక్కడెక్కడ బఫర్ జోన్లో ఉంటే అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. అవన్నీ కూల్చేసే ప్రయత్నం చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలా? ఫస్ట్ వాళ్ళ అన్న దగ్గర నుండి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఏమైతే రేవంత్ రెడ్డి సొంత ముఖ్యమంత్రి వాళ్ళ అన్న ఇల్లును కూడా ఆయన వదిలిపెట్టలేదు. వాళ్ళ సొంత అన్న ఇల్లును కూడా కూల్చేసినంటే రేవంత్ రెడ్డి పైన ఒక మంచి ఒపీనియన్ కలిగే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి పైన తెలంగాణ ప్రజలకు పాజిటివిటీ క్రియేట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఇది పెద్ద ఎత్తున పాజిటివ్ నేచర్ గా మారేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్ట. సో తిరుపతి రెడ్డికి సంబంధించి తెలంగాణ రేవంత్ రెడ్డి బ్రదర్ అమాంగ్ బిగ్ విచ్ టు గెట్ టు డిమాలిజేషన్ అని చెప్పి ఇదంతా కూడా ఉంటుంది. ఇది మొత్తం కూడా చెరువుకు సంబంధించినంత దుర్గం చెరువు. ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే ఇది ఉందో ల్యాండ్, అదే ల్యాండ్ లో ఇక్కడ ఉంటుంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్న ఇల్లు. ఇది బఫర్ జోన్ లో ఉంది. ఇక్కడ కనబడుతుందిగా, రెడ్ కలర్ సంబంధించిన మార్క్ కనబడుతుందిగా, ఈ బఫర్ జోన్ లో ఉంది రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు. సో ఈ అన్న ఇల్లుతో పాటు ఇవన్నీ కూడా మొత్తం ఇది దుర్గం చెరువు లోపలనే కట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేలమట్టం కానీ రెడీగా ఉన్నాయి, ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి, మొత్తం కూల్చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇవన్నిటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టినారు. దాదాపు 250 ఇల్లులకు నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఇవన్నీ కూడా డిమోలిజేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీంట్లో రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు రేపు కూల్చివేతకు సిద్ధమైతా ఉంది. రేపు ఆ ఇల్లులను ఖతం చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కొత్త టీంతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ స్టే ఆర్డర్లు ఉన్నా సరే వీళ్ళు మళ్ళీ కోర్టుకు మళ్ళీ ఛాలెంజ్ తీసుకొని మళ్ళీ ఆ స్టే ఆర్డర్ పైన ఫైట్ చేసి మరి అవి కూల్చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది. దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాకెన్సీ తీసుకునే అవకాశం లేదు. సో రేపు ఆల్రెడీ నిన్నటితోటే 30 రోజుల గడువు ముగిసిపోయింది. కానీ సో ఆదివారం రోజు అయితే పెద్ద ఎత్తున కొంత అందరికీ కూడా సో రెస్ట్ ఉంటుంది. ఆదివారం రోజు ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఇబ్బంది ఉండదు, టెన్షన్ ఉండదు, హాలిడే కాబట్టి హాలిడే రోజు దూకుడు ప్రదర్శించవచ్చు అనేటటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కనబడుతుంది. కాబట్టి తిరుపతి రెడ్డి ఇల్లును రేపు కూల్చేసేటటువంటి అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం స్పెషల్ టీంతో రెడీగా ఉన్నాడు, కొత్త టీంతో ఆయన యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. సో చూద్దాం రేపు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు నేలమట్టం కాబోతుందా, లేకపోతే ఏదైనా వేరే అంశం ఏమైనా చోటు చేసుకోబోతుందో, లేకపోతే తిరుపతి రెడ్డిని సేఫ్ జోన్ లో ఉంచడానికి రేవంత్ రెడ్డి ఏమైనా కొత్త ఉపాయం కడతారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.